సంవత్సరంలోని చివరి నెల. ఆ రాత్రి నర్సాపురం గ్రామంలో ఎన్నో ఏళ్లుగా చూడని చలిని అనుభవిస్తుంది. ఉత్తరం నుంచి వీచే మంచుగాలులు ఎముకల వరకు చీల్చుకుంటూ పోతున్నాయి. మొత్తం గ్రామం దట్టమైన పొగమంచు, చల్లని దుప్పట్లతో మునిగిపోయింది. ఏదో జరగబోతుందన్న భావన గాలిలోని తేలియాడుతుంది. రంగాధర్ బాబాయ్ పాత టీ దుకాణం ముందు మండుతున్న ఆవిళ్ళ. ఆ సమయంలో ఉన్న ఏకైక ఆశ. ఆ మంట దగ్గర ఇద్దరు పాత స్నేహితులు కూర్చున్నారు, రమేష్, మాధవ్. రమేష్ ఉణుకుతూ, అయ్యో మాధవ్ భయ్యా, ఈ చెలేంటి ఉనికించేస్తుంది. రేడియోలో చెబుతున్నారు ఈసారి రికార్డులు బ్రేక్ అవుతాయంట. రమేష్ అంటాడు, ఇంకా ఇది మొదటే, ముందు ముందు ఏమవుతుందో ఏంటో. పేదవాళ్ళ పరిస్థితి ఆ దేవుడికే తెలియాలి. అప్పుడే రంగాధర్ బాబాయ్ నెమ్మదిగా మాట్లాడాడు. చలి కేవలం ఒక కారణం మాత్రమే బిడ్డ. అసలైన భయం ఈ పొగమంచులో వెనక్కు దాక్కుంది. మనిషి ప్రకృతి ముందు బలహీనుడే, కానీ తన వాళ్ళు లోభం ముందు మరింత సహాయకుడు. ఏమంటున్నారు కాకా? ఏదైనా పాత విషయం గుర్తొచ్చిందా? నాకు 20 ఏళ్ల క్రితం జరిగిన ఒక భయంకరమైన రాత్రిని గుర్తొస్తుంది. అది ఒక నరసాపురం గ్రామంలో జరిగిన ఘటన. రంగాధర్ బాబాయ్ గొంతులో ఒక భారమైన విషాదం చేరుకుంది. రమేష్, మాధవ్ ఆ మంటల శబ్దం కన్నా ఆయన మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ఆ దారిలో ఒక వృద్ధుడు చేతిలో లాంతరు పట్టుకొని ప్రయాణికులకు దారి చూపుతాడంట. బహుశా అతను ఇంకా తన పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడేమో. ఇప్పుడు భయపెట్టడం కాదు, దారి చూపించడం ద్వారా. కాబట్టి స్నేహితులారా, ఇదే నర్సాపూర్ పూర్తి కథ. గుర్తుపెట్టుకోండి, మనిషి చనిపోతాడు, కానీ అతని కర్మలు నీడల్లా అతన్నే ఎప్పటికీ వదలవు.